హాయ్ హలో ఆల్ మీలో ఎంతమంది కోకోనట్ బర్ఫీ ట్రై చేశారో కామెంట్ చేయండి. చేయని వాళ్ళు నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. టేస్ట్ అయితే మాత్రం అంత బాగుంటుంది. పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్ టైంలో ఈ కోకోనట్ బర్ఫీ పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తింటారు. మోస్ట్లీ 1 మంత్ అయితే మనకి స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేనైతే దీనికోసం 6 కొబ్బరి చిప్పలు అయితే తీసుకున్నాను అనమాట, పచ్చి కొబ్బరి. సో ఇవైతే మనం ఫస్ట్ అయితే సాల్ట్ వాటర్లో అయితే వేసుకొని వీటిని అయితే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఆయిలీగా ఉంటాయి కాబట్టి నేనైతే ఇంకా సాల్ట్ వాటర్లో అయితే వేసుకొని ఈ విధంగా అయితే ఒక 3 టైమ్స్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న పచ్చి కొబ్బరి తర్వాత నేను ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మనకి సన్నగా తురుములాగా అయితే ఇలా తురుము అయితే వేసుకోవాలన్నమాట. సో ఇలా మనం మిక్సీ పట్టుకున్న తురుము అంతా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇదివరకు రోజుల్లో మనకి కొబ్బరి తురుముకుంటా కత్తిపీట లాగా అయితే ఉండేది కదా. సో అది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. సో ఇంకా ఇదైతే నేను మిక్సీ పట్టుకున్న తురుము అయితే ఒక బాండి అయితే పెట్టేసుకొని బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ కానీ గీ కానీ ఏమీ వేయకుండా ఇలా మనం ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఈ కోకోనట్లోంచే మనకి ఆయిల్ అనేది మనకి రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకున్న తర్వాత దీనికోసం నేను ఇంకా 3 కప్స్ అయితే యాడ్ చేసుకొని ఈ పచ్చి కొబ్బరిలో అంతా కలిసేంత వరకు ఈ షుగర్ మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా కలిసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఫస్ట్ అయితే మనకి కొంచెం గట్టిగా అవుతుంది. తర్వాత ఈ పంచదార కరిగే కొద్దీ మనకి ఈ కొబ్బరి మిశ్రమం అనేది కొంచెం కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది. సో అది పాకం కాకుండా మనం ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే ఇలాచీ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మనం ఏ స్వీట్ చేసుకున్నా ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇలాచీ పౌడరే కదా. సో స్వీట్కి మంచి ఫ్లేవర్ అయితే ఈ ఇలాచీ పౌడర్తోనే యాడ్ అవుతుంది. సో మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ కొబ్బరి అనేది మనకి ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే తీసుకొని దానికి మనకి గీ అయితే అప్లై చేసుకొని ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కోకోనట్ మిశ్రమం ఉంది కదా, ఇదైతే అయితే సమానంగా పరుచుకొని వేడి మీద ఉన్నప్పుడు మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి కోకోనట్ బర్ఫీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ వేలో ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను 3 టైమ్స్ అయితే నేను ట్రై చేశాను. ఎప్పుడు చేసినా ఫట్ అయ్యేది, ఈసారి మాత్రం హిట్ అయింది. సో అమ్మని అడిగి నేను ప్రాసెస్ అయితే కనుక్కొని చేశానమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మనకి కొబ్బరి కూడా చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. మనకు నడుము నొప్పి అనేది కూడా లేడీస్లో వచ్చే నడుము నొప్పి కూడా తగ్గుతుందనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.